మాజీ మంత్రి హరీష్ రావు మొన్నటి ఖమ్మం జిల్లా పర్యటనపై ఇప్పటికీ పొలిటికల్ కాక కంటిన్యూ అవుతూనే ఉంది. రుణమాఫీపై మొదలైన రచ్చ భూ కబ్జాల వరకు వెళ్ళింది. హరీష్ రావు కామెంట్స్ పై మంత్రి తుమ్మల కౌంటర్ ఇవ్వడం, పనిలో పనిగా పువ్వాడ అజయ్ని కూడా కార్నర్ చేయడంతో భూ కబ్జా ఇష్యూ ఇంకాస్త సీరియస్ టర్న్ తీసుకుంది. పువ్వాడ అజయ్కి మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్ కౌంటర్ ఇచ్చారు. కబ్జాలు సెటిల్మెంట్లు తమ సంస్కృతి కాదు అన్నారు తుమ్మల యుగంధర్. మంత్రి తుమ్మల 40 ఏళ్లుగా నీతి నిజాయితీగా రాజకీయాలు చేశారు. తాము అక్రమంగా ఒక్క గజం కబ్జా చేసినట్టు నిరూపించినా ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు తుమ్మల యుగంధర్. మమతా మెడికల్ కాలేజ్ని ఎలా నిర్మించారో ప్రజలందరికీ తెలుసన్నారు యుగంధర్. వెలుగుమట్ల కావచ్చు, నాగుపల్లి కావచ్చు, అక్రమంగా ఒక గజం, ఎకరం కాదు గజం నువ్వు మేము తీసుకున్నామని ఆక్రమించుకున్నామని నువ్వు నిరూపించగలిగితే భవిష్యత్తులో ఈ రోజే ఆఖరి రాజకీయంగా మాట్లాడతాను. నేను రాజకీయాల్లో ఉండేటువంటి నిబద్ధతతోటి నిజాయితీతోటి ఉన్నాం కాబట్టే నేను ఇందాక కూడా చెప్పింది, తుమ్మల గారిని ఖమ్మం జిల్లా ప్రజలు 43 సంవత్సరాల పాటు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మమతా మెడికల్ కాలేజే ఉంది. ఏ విధంగా రెగ్యులరైజ్ అయింది, అది ఎవరు ఆస్తి, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా తప్పకుండా మీరు మొదలుపెట్టారు కాబట్టి మీ అన్నీ తీసి దాన్ని ఏం చేయాలనేది దానికి ఒక కార్యాచరణ చేయబోతున్నాం. తప్పకుండా మీరు అన్నీ ఇప్పటి వరకు మీ అనుచరులు చేసినటువంటి కానీ మీరు అంటున్నారు మా అనుచరులు చేశారు, ఒక్కటి నిరూపించు. మా అనుచరుడు పలానా వ్యక్తి కానీ, పలానా తుమ్మల గారు మనిషి కానీ, లేదా తుమ్మల గారి కుటుంబం కానీ ఒక తప్పు చేశారు, ఇక్కడ ఇది జరిగిందనేది నువ్వు నిరూపించగలిగితే రాజకీయంగా మళ్ళీ మాట్లాడనని మీకు సవాల్ ఇస్తున్నాను.